ప్రతి ఒక్కరం కూడా ఈ లోకంలో దేని కొరకు కనిపెట్టాలంటే యేసు ప్రభు యొక్క కనికిరం. నేను కానీ మీరు కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువులో నిలవబడుతూ ఉన్నామంటే, సంఘం మధ్య నిలవబడుతూ ఉన్నామంటే కేవలం యేసు ప్రభు యొక్క కనికిరం, మెర్సీ, గ్రేస్ అది ఉంటే తప్ప నిలవబడలేము. దేవుని ప్రేమను నిలిచినట్లు కాచుకొని ఉండుడి, సందేహపడు వారి మీద కనికరము చూపుడి. మనకు చాలామంది కనబడుతూ ఉంటారు, దేవుని వాక్యమును సందేశించేవారు, యేసు ప్రభు రక్షకుడని సందేహించేవారు, ఈ విధంగా నానా రీతులుగా సందేహించేవారు ఉంటారు. వాళ్ళు సందేహించినప్పుడు కనికరం చూపండి. వారి మీద కోపడి, ఏంట్రా నువ్వు దేవుని నమ్మినావా, ప్రభు వాక్యం నీకు తెలుసా అని తోలనాడకుండా కనికరం చూపండి. ప్రాముఖ్యమైన విషయం అంటాడు, జకర్యా గ్రంథంలో కూడా చెప్తాడు, పాత నిబంధనలో అగ్నిలో నుండి లాగినట్టు. అంటే పొయ్యిలో పెట్టి కాలిపోతూ ఉన్నాయి, అలా విడిచిపెట్టేస్తే అంతా బూడిదైపోతాయి. ఇక్కడ చెప్తాడు, మీరు పాపులను రక్షణలోకి నడిపించాలంటే ఎలాంటి భావంతో, నన్ను దేవుడు అగ్నిలో నుండి కాలిపోతూ బూడిదవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన నన్ను బయటికి లాగాడు. మిమ్మల్ని ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా లాగినాడని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలా.